హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లీడ్ కోడ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి స్పైరల్ మ్యాట్రిక్స్ 4. ఇందులో మనకి m అండ్ n అనే 2 ఇంటిజర్స్ ఇస్తారు, అలాగే ఒక లింక్డ్ లిస్ట్ యొక్క హెడ్ అయితే ఇస్తారు. ఇప్పుడు మనం m/n మ్యాట్రిక్స్ అయితే తయారు చేయాలి. అందులో మనకి లింక్డ్ లిస్ట్ వాల్యూస్ అని స్పైరల్ ఆర్డర్లో ఉండాలి. అలాగే మిగిలిన స్పేసెస్ ఏమైనా ఉంటే మొత్తం లింక్డ్ లిస్ట్ అంతా ఫిల్ చేశాక వాటిని -1తో ఫిల్ చేయాలి మనం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 1 అయితే ఇచ్చారు, చూడొచ్చు. ఇందులో మనకి m అనేది 3 ఇచ్చారు, n అనేది 5 ఇచ్చారు. సో 3 rows అండ్ 5 columns ఉన్న మ్యాట్రిక్స్ తయారు చేయాలి. అదే ఈ మ్యాట్రిక్స్ని ఇక్కడ చూపిస్తున్నారు, దాన్నే మనం తయారు చేయాలి. అండ్ ఇక్కడ లింక్డ్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఈ లింక్డ్ లిస్ట్ని ఇక్కడ అర్రే కింద రిప్రజెంట్ చేస్తున్నారు, బట్ మనకి లింక్డ్ లిస్ట్ అయితే యొక్క హెడ్ అయితే ఇస్తారు. ఓకే, ఈ లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ 3 ఉంది కదా, సో దాని 3ని టాప్ లెఫ్ట్లో పెట్టాం. అక్కడి నుంచి స్పైరల్లో ఫిల్ చేసుకుంటూ వచ్చాం వాల్యూస్ అన్ని. తర్వాత 0, తర్వాత 2, తర్వాత 6, తర్వాత 8. ఇప్పుడు స్పైరల్లో అంటే ఈ కిందకి టర్న్ అవ్వాలి కాబట్టి కిందకి వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ 1, 7, ఆ తర్వాత మళ్ళీ బౌండరీకి వచ్చేసాక మళ్ళీ పక్కగా టర్న్ అవ్వాలి. తర్వాత 9, 4, 2, 5, మళ్ళీ ఇంకోసారి పైకి టర్న్ అవ్వాలి. సో 5, 0. అండ్ ఇక్కడతో మనకి లింక్డ్ లిస్ట్ అయితే అయిపోయింది, చూడొచ్చు. ఫైనల్గా 5, 0కి మనకి లింక్డ్ లిస్ట్ అయితే అయిపోయింది. మిగిలిన ఈ 2 స్పేసెస్ని కూడా -1తో ఫిల్ చేశారు, అవునా? సో ఈ విధంగా అయితే మనం ఈ మ్యాట్రిక్స్ని జనరేట్ చేయాలి. ఓకే, జస్ట్ మనకి ఒక లింక్డ్ లిస్ట్ ఇచ్చారు అనుకుందాం, సపోజ్ 7. ఇదే మనకి ఇచ్చిన లింక్డ్ లిస్ట్ అనుకున్నాం. అండ్ మన దగ్గర ఒక 3x3 గ్రిడ్ ఉంది అనుకుందాం. ఈ 3x3 గ్రిడ్ని మనం ఫిల్ చేసేటప్పుడు ఎక్కడ ఉంటాం? ఫస్ట్ మనం ఈ 0, 0 కాలం దగ్గర ఉంటున్నాం. 0th row 0th కాలం దగ్గర ఉంటున్నాం ఈ గ్రిడ్లో. అక్కడ మన లింక్డ్ లిస్ట్ యొక్క ఫస్ట్ నోడ్ అయితే పెడతాం. ఫస్ట్ నోడ్ వాల్యూ 1 పెడతాం. తర్వాత రైట్కి వెళ్తున్నాం. అక్కడ ఇది ఎన్నో 0th rowలో ఫస్ట్ కాలం ఇది, అవునా? సో అక్కడ మనం లింక్డ్ లిస్ట్లో సెకండ్ వాల్యూ 2 ఉంది కదా, అది పెడతాం. ఫస్ట్ 1 పెట్టేసాం, తర్వాత 2 పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 3కి వస్తాం. 3కి వచ్చేటప్పటికి మనకి 0th rowలో సెకండ్ కాలంకి వచ్చాం. అక్కడ 3 పెడుతున్నాం. అండ్ నెక్స్ట్ వాల్యూకి మనం కిందకి వెళ్తున్నాం, రైట్? ఫస్ట్ రోలో సెకండ్ కాలం దగ్గరికి అయితే వచ్చాం మనం. అక్కడ నెక్స్ట్ వాల్యూ 4 ఫిల్ చేస్తున్నాం. ఆ తర్వాత సెకండ్ రోలో సెకండ్ కాలంకి అయితే వచ్చాం. అక్కడ మనం 5 ఈ విధంగా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం, అవునా? ఫస్ట్ అయితే రైట్ సైడ్కి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ బౌండరీకి వచ్చేసాక మనం ఏం చేసాం? ఇది బౌండరీ కదా, ఇక్కడికి వచ్చేసాక డౌన్ ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పుడు సెకండ్ రోలోనే ఉంటున్నాం, బట్ కాలం మాత్రం దాని ముందు కాలంలోకి వస్తున్నాం. సో సెకండ్ రోలో ఫస్ట్ కాలంకి వచ్చాం. అక్కడ నెక్స్ట్ వాల్యూ 6. ఆ తర్వాత ఇంకా దాని ముందు కాలంకి, సెకండ్ రోలో 0th కాలంకి. సో అక్కడ 7 ఫిల్ చేసాం. వన్స్ ఇది అయిపోయాక ఏంటి? మళ్ళీ ఇప్పుడు మనం బౌండరీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు పైకి వెళ్ళాలి, మళ్ళీ అప్ డైరెక్షన్కి. ఇక్కడ సెకండ్ రోలో అప్ డైరెక్షన్లోకి వెళ్తే దాని ముందు రోకి వెళ్తాం, అంటే ఫస్ట్ రోకి. ఫస్ట్ రోలో మనం 0th కాలంలో అయితే ఉన్నాం. అక్కడ ఇప్పుడు లింక్ లిస్ట్ అయిపోయింది కాబట్టి -1 ఫిల్ చేయాలి. అండ్ ఫైనల్గా మనకి ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంకి వచ్చాం. ఇలా ఎందుకు వచ్చాం? మళ్ళీ ఇక్కడ ఎదరికెళ్ళడానికి మనకి బౌండరీ లేదు, అంటే ఆల్రెడీ ఫిల్ చేసిన వాల్యూ ఉంది మనం అప్కి వెళ్ళడానికి. సో అటు వెళ్ళాం. ఇప్పుడు బౌండరీ వచ్చేసాం కాబట్టి మళ్ళీ రైట్కి తిరగాలి. ఇక్కడ కూడా -1 ఫిల్ చేస్తున్నాం. అయితే మీరు చూడొచ్చు, రైట్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకి సేమ్ రో చేంజ్ ఏముంటుందంటే సేమ్ రోలోనే ఉంటుందాం, కాలం మాత్రం 1 యాడ్ చేస్తాం. సో 0కి 1 యాడ్ చేస్తే ఫస్ట్ కాలంకి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ రో. సో రోకి 0 యాడ్ చేస్తాం, కాలంకి 1 యాడ్ చేస్తాం. ఇదే చేంజ్ కదా ఇక్కడ వచ్చే రోకి కాలంకి రైట్కి వెళ్తున్నప్పుడు. అదే డౌన్కి వెళ్తున్నప్పుడు మనం సేమ్ కాలంలోనే ఉంటున్నాం. సో కాలంలో చేంజ్ ఏమి ఉండదు, బట్ నెక్స్ట్ రోకి వెళ్తున్నాం. సో ఇక్కడ చేంజ్ వచ్చేసి 1, 0. అలాగే లెఫ్ట్కి వెళ్తున్నప్పుడు మనకి చేంజ్ వచ్చేసి ఏముంటుంది? సేమ్
రోలోనే ఉంటున్నాం, బట్ దాని ముందు కాలంకి వెళ్తూ ఉంటున్నాం. ప్రతిసారి 0 -1 చేంజ్ ఉంటుంది. అండ్ అప్కి వెళ్తున్నప్పుడు మనకి చేంజ్ ఏముంటుంది, సేమ్ కాలంలోనే ఉంటున్నాం, బట్ రో మాత్రం దాని ముందు రోకి వెళ్తున్నాం. సో ఈ విధంగా ఈ డైరెక్షన్స్ అన్నిటిని మనం ఒక అర్రేలో పెట్టుకుని ఫస్ట్ 0, 1 చేంజెస్ చేసుకుంటాం. అంటే మన రోకి 0 యాడ్ చేసుకుంటూ కాలంకి 1 యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. రైట్, వెళ్ళాక వన్స్ మనకి బౌండరీ రాగానే అప్పుడు డౌన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. డౌన్కి వెళ్ళడం అంటే ప్రస్తుతం ఉన్న రోకి 1 యాడ్ చేసుకుంటూ తర్వాత కాలంకి 0 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే రోకి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం సింపుల్గా చెప్పాలంటే. సో వన్స్ మళ్ళీ బౌండరీకి వచ్చాక మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్తున్నాం. లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు సేమ్ కాలంలోనే ఉంటాం, బట్ రోకి సేమ్ రోలోనే ఉంటున్నాం, బట్ కాలంకి మాత్రం -1 చేసుకుంటూ వెళ్తున్నాం. వన్స్ మనం బౌండరీకి వచ్చేసాక మళ్ళీ ఇప్పుడు అప్కి, రైట్, అప్కి వెళ్ళేటప్పుడు మనం ఏంటి సేమ్ కాలంలోనే ఉంటున్నాం, బట్ రోకి మాత్రం దాని ప్రీవియస్ రో -1 చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ వన్స్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ అయ్యాక మళ్ళీ రైట్కి వస్తున్నాం, మళ్ళీ 0, 1 చేంజ్. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళి ఫిల్ అయ్యేదాకా చేస్తున్నాం. చేశాక మనకి మొత్తం ఎర్రే అయితే ఫిల్ అయిపోతుంది ఆబ్వియస్లీ. సో ఈ విధంగా అయితే మన ప్రాసెస్ ఉంటుంది. ఈ డైరెక్షన్స్ అన్నిటినీ డైరెక్షన్ చేంజెస్ 0, 1ని అండ్ 1, 0ని 0, -1ని -1, 0ని లైన్గా ఒక ఎర్రేలో స్టోర్ చేసుకొని ఫస్ట్ డైరెక్షన్స్ 4 అవ్వగానే మళ్ళీ ఫస్ట్ డైరెక్షన్కి వచ్చేలాగా చూసుకుంటాం అన్నమాట. ఈ విధంగా అయితే మనం ముందుకెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే మన లింక్ లిస్ట్ అయిపోద్దో అప్పుడు ఆగిపోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు. అండ్ మేబీ మీకు ఒక డౌట్ రావచ్చు, లింక్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అనేవి ఎర్రే మొత్తం ఫిల్ చేసాక కూడా ఇంకా మిగిలి ఉండొచ్చు కదా అని, రైట్. బట్ ఇక్కడ ఇచ్చిన ఈ ప్రాబ్లమ్కి కొన్ని కన్స్ట్రెంట్స్ అయితే ఇచ్చారు. అందులో ఏమన్నారంటే మీరు స్క్రోల్ చేసి చూడొచ్చు ఆ ప్రాబ్లమ్కి. అందులో డెఫినెట్లీ లింక్ లిస్ట్లు అనేది ఎన్ని రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయో వాటిలో పట్టేటట్టే ఉంటుంది, వాటికంటే తక్కువే ఉంటుందని ఇచ్చారు. సో ప్రాబ్లం ఏం లేదు దాంతో. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అయితే లింక్ లిస్ట్ని మనం ఈ ఎర్రేలో ఫిల్ చేసేస్తాం. అండ్ -1s దగ్గరికి వచ్చేస్తే మనం ముందే -1స్తో ఫిల్ చేసి ఉంచేస్తే వన్స్ లింక్ లిస్ట్ అయిపోయాక మిగిలినవన్నీ -1 కిందే ఉంటాయి. అవునా? అంటే ఈ ఎర్రేని ఫస్ట్ -1స్తో ఫిల్ చేసి ఆ తర్వాత ఈ లింక్ లిస్ట్లో వాల్యూస్తో ఫిల్ చేసేస్తే లింక్ లిస్ట్ ఫిల్ అయిపోగా మనం -1సే మిగులుతాయి. సో ఆ విధంగా అయితే మనం ఎర్రేని తయారు చేయొచ్చు. అండ్ ఆబ్వియస్లీ మనం ఫస్ట్ -1స్తో ఫిల్ చేయడానికి ఒక m/n టైం కాంప్లెక్సిటీ అయితే అవుతుంది మనకి. అలాగే ఈ లింక్ లిస్ట్ని ఫిల్ చేయడానికి వరస్ట్ కేసులో m/n నోట్స్ అయితే ఉండొచ్చు, దానికి ఒక m/n టైం కాంప్లెక్సిటీ అయితే అవుతుంది. ఇది 2m/n అవుతుంది. అండ్ మనం కాన్స్టెంట్స్ని ఇగ్నోర్ చేసేస్తే ఫైనల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(m/n)తో మన ఈ అల్గోరిథం అయితే వర్క్ అవుతుంది. O(m/n) టైం కాంప్లెక్సిటీతో. ఓకే, సో ఇప్పుడు ఈ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం. ఓకే, మనం ఇనిషియల్గా ఆ మ్యాట్రిక్స్ని అయితే జనరేట్ చేసుకుంటాం, ఈ -1స్తో ఫిల్ అయిన మ్యాట్రిక్స్ని. అండ్ దాన్ని జనరేట్ చేయడం కోసం నేను లిస్ట్ కాంప్రహెన్షన్ అయితే వాడుకుంటున్నాను. అండ్ ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ ఏం చేస్తుందంటే ఇది -1 × n అంటే n -1s ఉన్న లిస్ట్ తయారు చేస్తుంది. అలాంటి లిస్ట్ని m తయారు చేస్తుంది, అవన్నీ కలిపి మెయిన్ లిస్ట్లో పెడుతుంది. సో ఫైనల్గా మనకి ఇది రన్ అయ్యాక m రోస్ అండ్ n కాలమ్స్ ఉన్న ఈ మ్యాట్రిక్స్ అయితే తయారైపోతుంది. అండ్ ఆ మ్యాట్రిక్స్ ఫుల్గా -1స్తో నిండి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కరెంట్ రో అండ్ కరెంట్ కాలమ్ని ట్రాక్ చేసుకోవడానికి 2 వేరియబుల్స్ అయితే పెట్టుకుంటున్నాం, రో అండ్ కాలమ్ అనేవి, రైట్. అండ్ ఈచ్ టైం మనం ఈ డైరెక్షన్ చేంజెస్ ఉంటాయి కదా, లెఫ్ట్ రైట్ అయితే 0, 1, ఈ చేంజెస్ అన్నింటిని కూడా ఈ డెల్టాస్ అనే లిస్ట్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం రైట్ డైరెక్షన్లో మూవ్ అవుతాం కాబట్టి 0, 1 పెట్టా. అండ్ రైట్ డైరెక్షన్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అయ్యాక డౌన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. డౌన్ డైరెక్షన్స్లో 1, 0 అంటే నెక్స్ట్ రోకి బట్ సేమ్ కాలంలో. అలాగే ఈ డౌన్ డైరెక్షన్ అయిపోయాక లెఫ్ట్కి అంటే సేమ్ రోలో ప్రీవియస్ కాలంకి వెళ్తాం. ఆ తర్వాత అప్ -1, 0 అంటే సేమ్ కాలంలో ప్రీవియస్ రోకి వెళ్తాం. అండ్ ఇనీషియల్గా 0 డైరెక్షన్కి వెళ్తాం. సో ఇప్పుడు మనం ఈ లింక్ లిస్ట్లో ముందుకెళ్తూ ఈ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి.
సో ఇనిషియల్గా టెంప్ అనే పాయింటర్ హెడ్కి పాయింట్ చేస్తుంది. ఈ టెంప్ అనే పాయింటర్ ఒక వ్యాలిడ్ నోడ్కి పాయింట్ చేసేంత వరకు ఆ టెంప్ అనేది ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ముందుకి మూవ్ అయ్యే ముందు ఈ మ్యాట్రిక్స్లో కరెంట్ రో అండ్ కరెంట్ కాలం దగ్గర మనం ఈ టెంప్ యొక్క వాల్యూ అయితే పెట్టాలి. ఈ టెంప్ పాయింటర్ ఏ నోడ్కి అయితే పాయింట్ చేస్తుందో దాని వాల్యూ అయితే పెట్టాలి. వన్స్ పెట్టేశాక మనం రోని దాని నెక్స్ట్ రోకి తీసుకెళ్ళాలి, కాలంని దాని నెక్స్ట్ కాలంకి తీసుకెళ్ళాలి. దానికోసం చేంజ్ ఇన్ రో చేంజ్ ఇన్ కాలం కావాలి. అది ఎక్కడ ఉంటాయి? ఈ డెల్టాస్ ఎరేలో ప్రజెంట్ డైరెక్షన్ దగ్గర ఉంటాయి, రైట్? సో ఇవి యాడ్ చేశాక రో కాలం ఏమవుతాయి? రోకి ఈ చేంజ్ ఇన్ రో యాడ్ చేస్తాం, కాలంకి ఈ చేంజ్ ఇన్ కాలం యాడ్ చేస్తాం, రైట్? అయితే ఇక్కడ అవుట్ ఆఫ్ బౌండ్స్ అయ్యే అవకాశం ఉంది, లేదా ఆల్రెడీ ఫిల్ చేసిన వాల్యూ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది ఈ డిఆర్ అండ్ డిసి అనేవి. సో వాటిని ముందే మనం చూసి ఈ డిఆర్ అండ్ డిసి వాల్యూస్ మార్చాలి. అంటే ఒకవేళ ఈ కరెంట్ రోకి డిఆర్ యాడ్ చేశాక అది అవుట్ ఆఫ్ బౌండ్స్ అయినా, సో రో ప్లస్ డిఆర్ లెస్ దెన్ 0 కానీ రో ప్లస్ డిఆర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అనేది అయినప్పుడు మనం రో అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ అవుతుంది. అలాగే కాలం ప్లస్ డిసి అనేది లెస్ దాన్ 0 అయినప్పుడు, లేదా కాలం ప్లస్ డిసి అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అయినప్పుడు ఈ కాలం కూడా అవుట్ ఆఫ్ బౌండ్స్ అవుతుంది. అలా అవుట్ ఆఫ్ బౌండ్స్ అయినప్పుడు మన డైరెక్షన్ అనేది చేంజ్ చేయాలి. సో డైరెక్షన్ అనేది నెక్స్ట్ డైరెక్షన్కి వెళ్ళాలి. అలాగే చివరి డైరెక్షన్కి వచ్చేస్తాం అనుకో, అంటే 4th డైరెక్షన్కి వచ్చేస్తే మళ్ళీ 0th డైరెక్షన్కి వెళ్ళాలి. దానికోసం mod 4 చేస్తున్నా. అండ్ ఇది కాకుండా మనకి ఈ మ్యాట్రిక్స్లో అవుట్ ఆఫ్ బౌండ్స్ అవ్వలేదు, బట్ మ్యాట్రిక్స్లో ఈ నెక్స్ట్ రోలో మనం వెళ్ళాలనుకున్న నెక్స్ట్ రోలో అండ్ నెక్స్ట్ కాలం దగ్గర ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, అంటే అక్కడ -1 లేదు. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు కూడా మన డైరెక్షన్ని మనం మార్చుకుంటాం, ముందుకెళ్తాం నెక్స్ట్ డైరెక్షన్కి, రైట్? అలా నెక్స్ట్ డైరెక్షన్కి వెళ్ళాక మనకి ఆ డైరెక్షన్ అనేది మారుతుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్ అయ్యాక మళ్ళీ డిఆర్ డిసి అనేవి మారే అవకాశం అయితే ఉన్నాయి. ఈ డి మారే అవకాశం ఉంది కాబట్టి సో మళ్ళీ డిఆర్ డిసి అనేవి డెల్టాస్ ఆఫ్ డి పెట్టుకుంటున్నాం. అప్పుడు ఫైనల్గా నెక్స్ట్ అండ్ నెక్స్ట్ కాలంకి అయితే వెళ్తాం మనం. ఫైనల్గా ఈ వైల్ లూప్ అయిపోయాక మన మ్యాట్రిక్స్ అయితే తయారైపోతుంది. సో ఆ మ్యాట్రిక్స్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది మనం. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. ఆబ్వియస్లీ బాగానే రన్ అయింది. ఇప్పుడు సబ్మిట్ కూడా చేసేద్దాం. ఓకే, మీరు చూడొచ్చు ఈ కోడ్ అయితే బాగానే రన్ అయింది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.